రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములకు చిల్లాకూరు తహసీల్దార్ అక్రమ లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములకు చట్టబద్ధంగా పాస్బుక్లు సృష్టించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి తహసీల్దార్పై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని అంటున్న కడివేడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెవెన్యూ పరిధిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, అలాగే ప్రభుత్వం బ్లాక్ చేసిన భూములు కావచ్చు, ఇలా అన్ని రకాల భూములు కూడా ఇప్పుడు అన్నీ కూడా బ్లాక్ చేసిన భూములు అయితే బ్లాక్లో లిస్టులో లేకుండా పోతున్నాయి. అలాగే ప్రభుత్వ భూములకి కొత్తగా పట్టాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఇనాం భూములు, అలాగే ప్రభుత్వం సీలింగ్ కింద పోయిన భూములకు కూడా కొత్తగా అనేక పేర్లతో కూడా వాటికంతా కూడా ప్రభుత్వం చట్టబద్ధంగా వాటన్నిటికీ కూడా అర్హతలు వచ్చేస్తున్నాయి. దీనికంతా ప్రధాన కారణం చూసుకుంటే చిల్లకూరు తహసీల్దార్ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే చిల్లకూరు మండలంలోని కడివేడి రెవెన్యూ పరిధిలో సుమారుగా 15 కోట్ల రూపాయల పైన విలువ చేసే 15 ఎకరాల భూమి కూడా ఇది పూర్తిగా సీలింగ్ ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రభుత్వ భూమి. దీనికి సంబంధించి కూడా కొందరికి పట్టాలు మంజూరు చేసేదానికి పూర్తిగా అన్నీ సిద్ధం చేశారు చిల్లకూరు తహసీల్దార్ అని చెప్పి మనకి సమాచారం ఉంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ కడివేడుకు సంబంధించిన జక్కంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ అవినీతి ఏందని ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ కడివేడు రెవెన్యూ పరిధిలో ఏమి అవినీతి జరిగింది, ఈ భూమి 15 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలాంటి అవినీతి జరిగింది చెప్పండి కొంచెం. 876లో 15 ఎకరాలు భూమిని నేను సాక్షి సంతకాలు పెట్టినట్టు పట్టాలు ఇచ్చేసి ఉన్నారు. నాకును ఆ సంతకానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కొన్ని ఏళ్ళుగా దాని మీద పోరాడుతూ ఉన్నాం మేము. కానీ ఈరోజు తహసీల్దార్ గారు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళకి 1Bలు ఆడంగల్లో మొత్తం ఇచ్చేసినట్టు నాకు తెలిసింది. నా సంతకాలు కూడా ఉన్నాయని తెలిసింది కాబట్టి నేను ఆ కాపీలు తీసుకొని తమరకు చూపిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ భూమి ఎంత విస్తీర్ణం ఉంటుంది, దాని విలువ ఎంత ఉంటుంది? 15 ఎకరాలు విస్తీర్ణం పోతే ఎకరా కోటి రూపాయల పైన చేస్తుంది. ఎకరా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది? మీ సంతకాలు ఫోర్జరీ చేశారంటున్నారు, ఇది ఎలా మీకు తెలిసింది? ఫోర్జరీలు చేసినారనే సంగతి ఆఫీస్ వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను పోయి ఆ కాపీలు తెచ్చుకున్నా. తలారులు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విని నేను పోయి చూస్తే ఫోర్జరీ సంతకాలు ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆ కాగితాలు తెచ్చి నా దగ్గర పెట్టుకొని ఉండ. ముఖ్యంగా ఈ భూమిని ఎవరి పేరు మీద పట్టాలు కానీ మిగతా 1Bలు అడంగలు ఎవరి పేరు మీద చేసినట్టు మీకు తెలిసింది? నేను పెద్దగా చదువుకున్నదే లేదు. ఇక్కడ అడంగళ్ళు ఉన్నాయి, తెచ్చిపెట్టున్నామో చూడండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే చిల్లకూరు తహసీల్దార్ మీద అనేక అవినీతి ఆరోపణలు అని చెప్తున్నారు. మీకు తెలిసిన విషయాలు ఏంటి? మాకు తెలిసింది 68లో 2లో కూడా ఒకటి పాస్బుక్ ఇచ్చేసినట్టు తెలుసు. ఇప్పుడు ఈ 15 ఎకరాలకు ఇచ్చేసినట్టు తెలిసింది. పోతే పెడితే ఆయనకి ఎట్ట ఇష్టంగా ఉంటే అట్ట చేసేస్తూ ఉన్నాడు. మీరు మరి గ్రామస్తులుగా దీన్ని ఏమన్నా అడ్డుకున్నారా? తహసీల్దార్ని పోయి అడిగారా ఎందుకు ఇట్లా చేస్తున్నారని? తహసీల్దార్ని అడిగేదానికి నాకు ఆరోగ్యం సరిలేక నేను ఇంకా పోలేదు. ఈరోజు పోతే లేడు, తిరుపతికి ఉండరని అన్నారు. దాని నుంచి ఈరోజు నేను పోలేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ముఖ్యంగా ఏం చూపిస్తారు మీరు ఆధారాలు? ఆడంగళ్ళు ఉన్నాయి. ఈ 15 ఎకరాలకు సంబంధించిన అడంగళ్ళు ఉన్నాయి. ఇది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే చిల్లకూరు కడివేడి రెవెన్యూ పరిధిలో సుమారుగా 15 ఎకరాలు, సుమారుగా 15 కోట్ల రూపాయల పైన 15 నుంచి 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నిటికి కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని వాటన్నిటి కూడా చట్టబద్ధం చేసి పాస్బుక్లు కూడా అడంగలు ఇలా పూర్తిగా తయారైపోయాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నమాట. ఇప్పటికీ దీనికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ చిల్లకూరు తహసీల్దార్ మొండి వైఖరితో ప్రభుత్వ భూములు అన్నీ కూడా ప్రైవేటు పరమైపోతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొందరు పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోతాయని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.